జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ పార్కులోని దావెన్యూ కన్వెన్షన్ హాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు బ్రహ్మానందం, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై పాల్గొన్నారు. శాంతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. శాంతి ఇంటిలో, శాంతి సమాజంలో, శాంతి రాష్ట్రంలో, దేశంలో, అలాగే ప్రపంచం అంతా ఉన్నప్పుడు ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా జీవించగలరు. ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు తోడుగా మనం కూడా సంఘటితంగా ఉండి మంచి ప్రయత్నాలను మనందరం సహకరించాలని చెప్పని కలిసికట్టుగా మనందరం ఉండి మన భారతీయ సంస్కృతి వెలివిరిసేట్టుగా మన జీవితాల్లో కూడా నేను మామూలుగా చెప్తున్నట్టుగా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోస వీటన్నిటినీ మనం కాపాడుకోసం ప్రయత్నం చేయాలా. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయిపోయిందో ఆ భాషను మనం అందరం గౌరవించుకొని ఆ భాషలోనే సంప్రదింపులు జరపాలా. మనం మన భాషలో మాట్లాడుకోవాలి. మన భాష రాని వాడితో ఇతర భాషలో మాట్లాడవచ్చు. కానీ అసలు భాష కంటి చూపు లాంటి అమ్మ భాషను అందరూ కూడా తప్పనిసరిగా మన జీవితాల్లో అనుసరించాలని చెప్పి నేను కోరుకున్నా. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఉపన్యసించంటే నువ్వు చాలా హృదయం పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అద్భుతమైనటువంటి తెలుగులో తెలుగు వారి సంస్కృతి గురించి, తెలుగు జాతి గురించి, తెలుగు పుట్టుక గురించి, తెలుగు పక్షి గురించి, తెలుగు నేల గురించి, తెలుగు ఆహార వ్యవహారాల గురించి, చెప్పినటువంటి ఒక తెలుగు భాష. ఏమైనా సంక్రాంతి పండుగ గురించి అసలు పండుగ అంటేనే ఒక అర్థమైన పదం, నిండుగా ఉండే పదం, కడుపు నింపే పదం, మనసు నింపే పదం, అందరూ కలిసి ఆహ్లాదంగా ఐశ్వర్యాన్ని పెంచుకునే పదం. ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పారు ఇంకేంటే మనందరం కలిసి కూర్చుని ఒక చోట అంటే డైనింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ అప్పట్లో